హాయ్ గైస్, ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది. జాబ్ బిజీ అండ్ ఫ్యామిలీ బిజీ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను ఈ మధ్య. కానీ మ్యాక్సిమం అయితే కొంచెం టైం కేటాయిస్తాం అనుకుంటున్నాను. ఈ ఎడిటింగ్లు లేకపోతే ఫిల్టర్లు వాటి మీద వీటి మీద కంటే కొంచెం కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే iQOO 13 ఫోన్ లాంచ్ అయిపోయింది. అరౌండ్ 56,000 అలా ఉంది. కార్డ్ డిస్కౌంట్స్ అవి వాడితే అరౌండ్ మీకు బేస్ వేరియంట్ 53-54 దాకా వస్తున్నట్టుంది. కానీ దీంట్లో 50-55 మధ్యలో మంచి ఫోన్ అది. ఎందుకంటే మనకి iQOO 13 అనేది పవర్ఫుల్ సెగ్మెంట్ సంబంధించిన ఫోన్. ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కెమెరాస్ కొంచెం మీడియాక్యూర్గా ఉంటాయి. అంటే 50K 60K ఆ రేంజ్లో ఉన్న కెమెరాస్ అయితే ఉండవు దాంట్లో, కానీ కొంచెం కెమెరా డౌన్గ్రేడ్ ఉంటుంది. లైక్ ఒక 30-40K మధ్యలో ఎక్స్పెక్ట్ చేసే కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా కాకుండా దాని మెయిన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ పీక్ అనమాట. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కాబట్టి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 L8 అనమాట, నథింగ్ బట్ 8 Gen 4 అనుకోండి. సో ప్రాసెసర్ వైజ్ అయితే మంచి హై లెవెల్ ప్రాసెసర్. ఆల్మోస్ట్ అది ఐఫోన్కి లేటెస్ట్ వచ్చిన చిప్ సెట్ని కూడా బీట్ చేసింది పర్ఫార్మెన్స్లో. సో పర్ఫార్మెన్స్ టాప్. కెమెరా ఓకే, పర్లేదు, మనకి పని నడిచిపోతుంది. ఇంకా దాన్ని పక్కకు పెడితే డిస్ప్లే 2K డిస్ప్లే ఉంది, మంచి డిస్ప్లే. కానీ కొంచెం సైజ్ పెంచేశారు. 6.78 ఇంచే ఆల్మోస్ట్ మనం ఎక్కువ అనుకుంటాం జనరల్గా ఫోన్ పట్టుకున్నప్పుడు, కానీ 6.82 వెళ్ళిపోయింది ఇప్పుడు అది. సో అదొకటి కొంచెం అనిపించింది. కానీ బ్యాటరీ ఎక్కువ ఇచ్చారు, 6000 mAh బ్యాటరీ ఇచ్చారు మేబీ. సో అదొకటి, బ్యాటరీ విషయం బాగానే ఉంది. ఒక బ్యాటరీ ఒక 200 mAh ఒక 300 mAh తగ్గించినా సరే కొంచెం ఒక 6.7 ఇంచ్ అలా మ్యాక్సిమం సైజులో లాంచ్ చేస్తుంటే ఫోన్ని పట్టుకునే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. సైజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఫోన్ పట్టుకోవడం ఇబ్బంది అయిపోతుంది. 2 హ్యాండ్స్తో పట్టుకోవడం, సింగిల్ హ్యాండ్ తోటి మేనేజ్ చేయలేకపోవడం. సో ఇలాగ కొంచెం అనిపిస్తుంది. కానీ గేమింగ్ ఆడే వాళ్ళకైతే 6.82 ఇంచ్ బాగానే ఉంటుంది. దాన్ని మైండ్లో పెట్టుకుంటే మాత్రం ఆ సైజు ఓకే. బట్ స్టిల్ 6.7 సరిపోద్ది జనరల్గా ఫోన్తో ఆడే గేమ్స్లో. కంఫర్టబుల్ సైజ్ అది. అండ్ మంచి విషయం ఏంటంటే ఈసారి USB Gen 3.2 ఇచ్చారనమాట. సో ఇది మీకు ఎల్గోటాకి సపోర్ట్ చేస్తుంది. ఎల్గోటా ఈజ్ నథింగ్ బట్ మనకి గేమింగ్కి స్ట్రీమింగ్ చేయడానికి, ఆన్లైన్ గేమింగ్ ఆడేటప్పుడు మనం బీజేఎంఏ కానీ పబ్జీ కానీ ఆడేవాళ్ళు ఏం చేస్తారంటే ఐఫోన్స్లో ఆడతారు కదా జనరల్గా. అంటే ఐఫోన్స్లోనే ఆడతారని కాదండి, జనరల్గా వేరే ఫోన్స్లో ఆడతారు. కానీ మెయిన్ ఎల్గోటా సపోర్ట్ ఉండే ఫోన్లో ఎక్కువ ఆడతారు అనమాట. సో ఇప్పుడు దాకా iQOO ఫోన్స్ పవర్ఫుల్ అయినప్పటికీ ఈ ఫీచర్ లేదు. USB Gen 3.2 లేదనమాట ఎల్గోటో. ఫస్ట్ టైం iQOO ఫోన్లో వచ్చింది ఇది. ఇదొక మంచి విషయం. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఫర్ గేమింగ్, స్ట్రీమింగ్. కానీ ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం ఫోన్ కూల్గానే ఉంటుంది. మేజర్లీ పెద్ద హీటింగ్ ఇష్యూస్ అని నోటీస్ చేయరు. BGMI మరీ అంత హై, నార్మల్ జనరల్ అంటే ఒక 20,000-25,000 రేంజ్లో ఉండే ప్రాసెసర్ మీద పెట్టే ప్రెషర్ ఉంటుంది కదా BGMI, అంత ప్రెషరు 8 L8 మీద పెట్టదు. ఎందుకంటే 8 L8 ఆల్రెడీ హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రాసెసర్ కాబట్టి అంత లెవెల్కి తీసుకోదన్నమాట. అది ఒక దాంట్లో ఒక 50-60% GPUని, ఒక 50-60% CPU తీసుకుంటే అంత టెంపరేచర్స్ ఏం రావు జనరల్గా. ఒక నార్మల్గా 33 ఉంటే ఒక 1 hour గేమ్ ఆడితే ఒక 38-40 దాకా వెళ్తుంది, అది వింటర్లో. కానీ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 8 అనేది ఖచ్చితంగా 45-50 దాకా వెళ్తుంది, పక్క వెళ్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడే GT7 Pro అనేది ఏమవుతుందంటే కొన్ని సిచ్యువేషన్స్లో 45-48 బెంచ్ మార్క్స్ అవి రన్ చేసేటప్పుడు, ఏవైతే హై CPU కానీ GPU కానీ ఇంటెన్సివ్ టాస్క్స్ ఉంటాయి కదా అవి చేసేటప్పుడు 48-50 దాకా వెళ్ళిపోతుంది ప్రజెంట్. సో అదే సేమ్ దీంట్లో ఉండొచ్చు, కానీ 1-2 degrees అటు ఇటు తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే వీడు కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ చేస్తారు కాబట్టి ప్రాసెసర్ని, అండ్ కూలింగ్ కూడా ఛాంబర్ కొంచెం ఎక్కువ ఇస్తారు కాబట్టి దానివల్ల ఒక 1-2 degrees తక్కువ ఉండొచ్చు. కానీ సమ్మర్లో మాత్రం బాగా హీట్ అవుతుంది, అది మాత్రం ఎక్స్పెక్టెడే. కానీ ఇప్పుడు మనము డిసెంబర్లో ఉన్నాం, ఇంకొక 2-3 months ఉంటే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా సమ్మర్ ఒక 2-3 months కొంచెం కూల్ ప్లేస్లో గేమ్ ఆడడం బెటర్, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.
నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఆడితే మాత్రం మనకి సమ్మర్లో 45-48 దాకా వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మీరు ఎక్స్ట్రా దాని మీద ప్రెషర్ పెడతారు కాబట్టి గేమింగ్ ఫోన్కి ఏమవుతుందంటే ఇంకొక 4-5 డిగ్రీస్ ఎక్స్ట్రా అవుతుంది. సో అప్పుడు 50 దాటిపోతుంది. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఏమైనా కూలింగ్ చిన్న ఫ్యాన్ లాంటిది ఉంటుంది కదా ఫోన్కి, అలాంటిది పెట్టుకుంటే అది కూడా సాల్వ్ అయిపోద్ది, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం 45 లోపే ఉంటుంది టెంపరేచర్ అప్పుడు. ఇది మెయిన్ ప్రోస్ అనమాట ఫోన్కి సంబంధించి మన పాజిటివ్ పాయింట్స్. నెగిటివ్ అంటే కొంచెం కెమెరాని డౌన్గ్రేడ్ చేశారు ఈ కాస్ట్ కటింగ్ ఉండడం వల్ల. ఎందుకంటే యూఎస్బీ 3.2 జెన్, నెక్స్ట్ ప్రాసెసర్ హై ఎండ్ ప్రాసెసర్, ఆ బ్యాక్ సైడ్ మాన్స్టర్ హ్యాలో అని చెప్పేసి లైట్ ఒకటి బ్లింక్ అవుతుంది, అదొకటి. ఇవి మేజర్గా ఉన్నాయి. ఇంకా బ్యాటరీ అయితే బాగానే ఉన్నాయి. 6000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ సూపర్ ఛార్జ్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 2K LTPO AMOLED డిస్ప్లే, 144 Hz. బేసికలీ ఇది 120 Hz ఓన్లీ గేమ్స్లో మాత్రమే, కొన్ని గేమ్స్లో మాత్రమే 144కి వెళ్తుంది. అండ్ సూపర్ కంప్యూటింగ్ చిప్ అని చెప్పేసి ఒక Q2 చిప్ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం గ్రాఫిక్స్ని ఇంప్రూవ్ చేయడం గేమ్ ఆడేటప్పుడు. నెక్స్ట్ MEMC ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. ఆ వీడియో చూసేటప్పుడు కొంచెం ఆ వీడియోస్ని కొంచెం ఎన్హాన్స్ చేయడం, ఇవన్నీ దీంట్లో వస్తుందన్నమాట. సో ఇది మెయిన్ కంటెంట్ ఈ వీడియోకి సంబంధించి. సో కొత్త వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు చూస్తుంటే టెక్ ఛానల్ని ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉంటే. మనకి ఎవరైనా స్పాన్సర్ రావచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళు IQ13 కొనడానికి చూస్తున్నారు. సో వాళ్ళు కొంటే ఏం చేస్తారంటే నేను వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని రివ్యూ చేయడం, గేమింగ్ చేయడం ఇలాంటివి చేస్తాను. అండ్ మనకు కూడా గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఎవరన్నా స్క్వాడ్ BGMI ఆడేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళకి పింగ్ చేసి ఆ గేమ్లో యాడ్ చేసుకొని వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూసి ఒక ఓవరాల్గా టీం బిల్డ్ చేయాలి. కాబట్టి టీంలో ఒక మంచి ప్లేయరు ఉండాలి. నేను యావరేజ్ ప్లేయర్ అనుకోండి, నేను యావరేజ్ ప్లేయర్ అయ్యే ఉండి ఇంకొక మా టీమ్మేట్స్ కూడా యావరేజ్ ప్లేయర్స్ అయితే బిస్కెట్ అయిపోతుంది, తిడతారు చాట్స్లో లేకపోతే కామెంట్స్లో, నూబ్ అంటారు. సో అందుకని అలా తిట్టించుకోవడం కంటే ఒక 4 మెంబర్స్లో ఒక ముగ్గురు బాగా ఆడేవాళ్ళు, నేను కొంచెం యావరేజ్ ప్లేయర్ని సపోర్ట్ ఇస్తాను కాబట్టి అట్లా నడిచిపోతుంది. సో అలా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ గైస్.